తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దానికి సంబంధించిన లైవ్ చూద్దాం. లేకుంటే ఏమైనా అనుమానాలు నివృత్తి కాకుండా ఉంటే అన్ని తీర్లు చెప్పినాక సమాధానం వారికి దొరికిన తర్వాత ఈ విధంగా మళ్ళొక్కసారి చేయటం సరికాదు. ప్రశాంత్ రెడ్డి గారు లెజిస్లేచర్ మంత్రిగా పనిచేశారు. అరే సార్, అవన్నీ స్పష్టంగా బాటంగా మొత్తం ప్రజల ముందట ఉన్నది అధ్యక్ష. అన్ని తీర్లు అన్నీ ఉన్నవి. మళ్ళొక్కసారి వారు ఈరోజు మరొక్కసారి చెప్తా ఉన్నాను, మంత్రి గారు లేరు. మంత్రి గారు ఎక్కడ పోయారండి? ఎక్కడ పోయారు? ఇక్కడే ఉన్నారు కదా. ఎట్లా సార్? ఇప్పుడు కూడా చెప్తాను, దయచేసి కోఆపరేట్ చేయండి. మీరు డిమాండ్స్ మొదలు పెట్టడం జరిగింది, ఒక డిమాండ్ పాస్ కావడం జరిగింది, అది రికార్డులో కూడా ఉంది. దయచేసి కోఆపరేట్ చేయాలని కోరుతా ఉన్నాను. Sir, sir, I agree with కమలాకర్ రావు గారు మాట్లాడేటప్పుడు మీరు పాపం అతన్ని చాలా ఆయాస పెడుతున్నారు. మీరు పేపర్లు అందించి అవి అందించి ఇవి అందించి ఆయాస పెడుతున్నారు. ఏమన్నా అయితే కష్టమవుతుంది. ఎవరు చెప్తారు? మా ప్రిరోగేటివ్ సార్. సార్ స్పీకర్ సార్, ఐ అప్రిషియేట్ ద గవర్నమెంట్ ఆన్ వన్ థింగ్ సార్. వారు ఇప్పుడు మన మినిస్టర్ సివిల్ సప్లైస్ గారు అన్నారు, సన్న బియ్యం మేము ఇవ్వబోతున్నాము, తప్పకుండా మీరు అప్రిషియేట్ చేస్తాం అనుకుంటున్నాం అన్నారు. ఎస్, వి అప్రిషియేట్ యూ సార్, అభినందనలు కూడా చెప్తా ఉన్నాం. అదేవిధంగా వారు అన్నారు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోతున్నాం, ఎల్లుండి క్యాబినెట్లో డిసిషన్ తీసుకుంటామన్నారు. తప్పకుండా వి వెల్కమ్ దట్ ఆల్సో, స్వాగతిస్తాం. ఎందుకంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నప్పుడు ప్రభుత్వాన్ని తప్పకుండా అభినందిస్తాం. అధ్యక్ష, రెండు విషయాలు అధ్యక్ష. ఎప్పుడైనా డెమోక్రసీలో, ఎందుకంటే 57 మంది కొత్త సభ్యులు ఉన్నారు ఈ హౌస్లో, తప్పకుండా అధ్యక్ష రెండు విషయాలు సభ్యులందరికీ తెలవాలి తమ హక్కుల గురించి. ఒకటి, ఇన్ అ డెమోక్రసీ, ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అ హౌస్ సార్, అది లెజిస్లేచర్ కావచ్చు, పార్లమెంట్ కావచ్చు, ద ఆపోజిషన్ హ్యాజ్ ఇట్స్ సే అండ్ ద గవర్నమెంట్ హ్యాజ్ ఇట్స్ వే. ఆపోజిషన్ అనేది చెప్పనీయాలి, మాట్లాడనీయాలి. చెప్పిన తర్వాత ప్రభుత్వం మాతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నెంబర్ 1 సార్. రెండోది సార్, వారు అన్నారు ప్రజాపాలన డెమోక్రటిక్గా చేస్తాం. సార్, ద ఎసెన్స్ ఆఫ్ డెమోక్రసీ ఇస్ డిస్కషన్, డిబేట్ అండ్ డిసెంట్. 3 ఉంటాయి సార్. డిస్కస్ చేయాలి, డిబేట్ చేయాలి, ఒకవేళ నచ్చకపోతే ఆ సంతృప్తికరంగా లేకపోతే డిసెంట్ చేయాలి, తప్పదు. మేము వాట్ వీఆర్ ఎక్సర్సైజింగ్ ఈజ్ ఆర్ రైట్ ఇన్ డెమోక్రసీ. మేమేం అడిగాం సార్? మా ఫార్మర్ మినిస్టర్ అండ్ సీనియర్ లెజిస్లేటర్ కంగుల కమలాకర్ గారు ఏమన్నారు? నేను చెప్పింది తప్పైతే రాజీనామా చేసిపోతాను దాకా చెప్పారు. ఆయన ఏమన్నారు సార్? 6.5 లక్షల కొత్త కార్డులు, 6,47,000 కార్డులు 2016 సంవత్సరంలో 31,000 కార్డులు ఇచ్చాము, 31,196. 2017లో 19,119 కార్డులు ఇచ్చాము. 2018లో 1,67,601 కార్డులు ఇచ్చాము. 2019లో 99,570 కార్డులు వచ్చినాయి. 2021లో 3,11,025 కార్డులు వచ్చినాయి. ఆనాడు రాజగోపాల్ రెడ్డి గారు లేరు, కానీ జగదీష్ రెడ్డి గారికి వారికి దగ్గర మీ నల్గొండ జిల్లాలో గొడవ కూడా అయింది. ఆ కొత్త కార్డుల పంపిణీలోనే గొడవ కూడా అయింది. అధ్యక్ష, 2022లో 18,974 కార్డులు. వాట్ వీ హెవ్ సెడ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఒక్క కార్డు కూడా ఇయ్యలేదు అని మాట్లాడితే కొంతమంది సభ్యులు, కమలాకర్ గారు మాట్లాడియండి సార్, వారు సమాధానం ఇచ్చారు. ఒకటి. రెండవది, మేమేమన్నాం అధ్యక్ష? కమలాకర్ గారు ఏమన్నారు? మీరు వరి ధాన్యం విషయంలో మీరు చెప్పారు. ఏం చెప్పినారు? మీ మేనిఫెస్టో, శ్రీధర్ బాబు గారు చైర్మన్ దీనికి, ఇందులో స్పష్టంగా వరి ధాన్యం 2183 దేనికి సార్? దొడ్డు బియ్యం ఎంఎస్పి. చాలా మంది సభ్యులకు తెలియకపోవచ్చు. దొడ్డు బియ్యం ఎంఎస్పి 2,183. సన్నవడ్ల ఎంఎస్పి దానికి ఇంకో 20 రూపాయలు ఎక్కువ ఉంటుంది. మీరు పెట్టింది మేనిఫెస్టోలో దొడ్డు వడ్లకు బోనస్ ఇస్తాము 500 రూపాయలని పెట్టారు. ఎందుకు ఇవ్వలేదు అని గౌరవ సభ్యుడు ప్రశ్నిస్తే దాన్ని బుల్డోజ్ చేస్తూ మాట్లాడారు.